సిపిఎం పార్టీ మున్సిపల్ కమిటీ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మార్కెట్ యార్డులో ధాన్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేయాలని నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, రైతు సంఘం మున్సిపల్ అధ్యక్షులు ఆకుల ధర్మయ్య ఇరువురు మాట్లాడారు. సిపిఎం పార్టీ మున్సిపల్ కమిటీ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మార్కెట్ యార్డులో ధాన్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేయాలని నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, రైతు సంఘం మున్సిపల్ అధ్యక్షులు ఆకుల ధర్మయ్య ఇరువురు మాట్లాడుతూ రైతులు దాదాపు నెల 15 రోజుల నుండి మార్కెట్లో ధాన్యం పోసి పడిగాపులు కూర్చుంటున్నారని, రైతులు కొనుగోలు చేయడంలో, లారీలు తీసుకొచ్చి ధాన్యం తీసుకుపోవడంలో, కాంటా చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని, నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి ధాన్యము తడిసి ముద్దై నీళ్లల్లో అనేక కుప్పలు కొట్టుకుపోయాయని, ప్రభుత్వం వెంటనే తగు చర్య తీసుకుని మార్కెట్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక నిర్లక్ష్యం వహిస్తే 65 నెంబర్ జాతీయ రహదారి నిర్వచనం చేస్తారని హెచ్చరించారు. రైతులు అనేక ఇబ్బందులు పడి పండించినటువంటి పంట, అటువంటి పంటను ఎన్ని రోజులు కాపలా అన్నారు. అదేవిధంగా ధాన్యము అమ్మడానికి కూడా అదేవిధంగా కాపలా కాయవలసి వస్తుందన్న రైతాంగం ఆవేదన వ్యక్తం చెందుతున్నారని, వారికి సరియైన న్యాయం ప్రభుత్వం వెంటనే చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిటీ సభ్యులు కరుణాకర్, ఉష్కగుల శ్రీను, బత్తుల దాసు, బావుండ్లపల్లి స్వామి, బత్తుల లక్ష్మయ్య, కార్యదర్శులు నెల్లికంటి నరసింహ, బొమ్మకంటి కృష్ణ, గుణముని రాములు, కల్వకుంట్ల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.